పెద్ద మనుషుల ఒప్పందం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒకరే ఉప ముఖ్యమంత్రి. ఆ రోజు కూటమి దానికి బీజేపీ కూడా కసరత్తు చేసింది. నిన్న అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడారు. అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు? అమిత్ షా గారు అయితే ససేమిరా లోకేష్కి ఉప ముఖ్యమంత్రి ఇవ్వడానికి వీల్లేదని అన్నారు. ఆ బయట కూడా చూద్దాం. అసలు నాకు అర్థం కానిది ఏంటంటే వాళ్ళు ఏం చెబుతారు, తెలుగుదేశం వాళ్ళ అనుకూల మీడియా ఇట్లా జగన్మోహన్ రెడ్డికి 100 ఎకరాలు ఉన్నాయా 2000 ఎకరాలు ఉన్నాయని ఆయన అడిగేట. అంత దూరం నుంచి ఢిల్లీ నుంచి వచ్చి భోజనం చేస్తూ అడగాల్సిన ప్రశ్నలు అవి. అసలు ఆయన అడిగారని బయటికి లీక్ ఇవ్వటం, దాని మీద కథనాలు రావటం, జనాలు చదివేసి చప్పట్లు కొట్టడం. దానికి కౌంటర్గా అంబటి రాంబాబు గారు మామూలుగానే స్టేజ్ ఆర్టిస్ట్. బేసిక్గా ఆయన మొదలు స్టేజ్ మించి తన ప్రదర్శన మొదటి సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు. కౌంటర్ తీస్తారు సహజంగా. దీంట్లో నిజం ఉంటే దాంట్లో నిజం ఉందనుకోవాలి, దాంట్లో నిజం లేకపోతే దీంట్లో నిజం లేదనుకోవాలి. అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు చూసి తర్వాత మీరు మాట్లాడండి ఒకసారి. తెలుసు కదా, పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేయమని బీజేపీ కోరింది, అమిత్ షా గారు కోరారు. దాని మీద మీరు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని పెట్టారు. ఇవాళ మీరేం చేస్తున్నారు? ఉప ముఖ్యమంత్రిగానంట పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఉంటే రెండో పక్కన ఆయన కుమారుని తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీ ఇష్టం తెచ్చుకొని మాత్రం అభ్యంతరం లేదు. కూటమి ప్రభుత్వం కదా, మీరు తెచ్చుకోవచ్చు. మీరు ఎవరినైనా తెచ్చుకున్నారు ఆయన మంత్రిగా, మీరు ఎవరైనా తెచ్చుకున్నారు ఆయన మంగళగిరికి. దీన్ని అమిత్ షా గారిని మీరు అడిగారంట. అమిత్ షా గారు ఏ మాట చెప్పాడో మాకు తెలుసు. ఏం మాట చెప్పాడు? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీ ఓడిని కాస్త కంట్రోల్లో ఉండమనయ్యా, ఎక్కడ పడితే అక్కడ ఏళ్లు పెడుతున్నాడు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఉప ముఖ్యమంత్రి లేదు ముఖ్యమంత్రి లేదు, కాస్త ఆగండి, మీ స్పీడ్ తగ్గించండి, మీ అబ్బాయి స్పీడ్ తగ్గించండి, మీ అబ్బాయి ఎక్కడ పడితే అక్కడ వసూలు కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోయి ఉన్నాడు, కాస్త జాగ్రత్త చేసుకో నాయనా అని ఒక మంచి సలహా ఇచ్చాడంట. ఆ సలహాని బయటకు రాకోకుండా మీరు ఇవాళ ఇలాంటి పొంకాలు కథలు జగన్మోహన్ రెడ్డి గారి నివాసాల మీద వాటి మీద వీటి మీద రాసేటటువంటి ప్రయత్నం చేయడం అనేది ఒక దిగజారిపోయినటువంటి వ్యవహారాలు మీరు చేస్తున్నారు. ఏం మాట్లాడారు? సో చూశారు కదండి. అది ఇప్పుడు వీళ్ళకి తెలుగుదేశం వాళ్ళు బయటకి అట్లా లీక్ చేసి వాళ్ళు రాయించుకున్నారు వార్తలు. ఈయనకు కూడా లీక్ ఉంది. తమాషా ఏంటంటే సీఎంఓలో అంబటి రాంబాబు గారి మనుషులు ఉన్నారు. లోపల వాళ్ళు భోజనం చేసినప్పుడు ఏం మాట్లాడుకున్నారో మొత్తం చెప్పేశాడు ఈయన. అదే అర్థం కావట్లేదు. అంతకుముందు సెక్రటరియట్లో లోపల నాదెండ్ల మనోహర్ గారు సీఎం గారు మాట్లాడుకుంది కూడా వచ్చింది అట్లనే. ఎవరు అది ఇంకొక ఆయన బయట పెట్టాడు, వైసీపీ ఆయన. ఏందండి ఇన్ని లీక్స్ ఏంటండి? ప్రభుత్వం లీక్ ప్రూఫ్గా లేదా? సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న తోటి మిత్రులందరికీ నమస్కారం అండి. అంటే అంబటి రాంబాబు గారి విషయం మనం పక్కన పెడదామండి. ముందు మీరు అడిగింది అంటే అక్కడ అమిత్ షా గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అట్లా జరిగిన మీటింగ్ లో అక్కడ ఏం జరుగుతున్నది అన్నది ఎవరికి వాళ్ళు ఊహించేసుకుని, ఎవరికి వాళ్ళు కథనాలు రాసేస్తూ, ఎవరి స్టోరీలు వాళ్ళు అల్లేసుకుంటున్నారు, దాని మీద ఊహాగానాలు లేపుతున్నారు, దాని మీద సోషల్ మీడియాలో పెద్ద దుమారం లేగుతుంది. అక్కడ పక్కనే కూర్చుని వడ్డించినట్టు మాట్లాడుతున్నారు. ఇంకా అంబటి రాంబాబు గారి విషయానికి వస్తే ఆయన సినిమాటిక్ గా ఆయన ఎలా అయితే నటన ప్రదర్శిస్తారో మీడియా ముందు మనందరికీ తెలిసిందే. కాబట్టి అంబటి రాంబాబు గారి వ్యాఖ్యల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఇకపోతే మనం గతం తీసుకుంటే మీడియా చూపించిన కథనాలు రాసిన వార్తలు కూడా పెద్దగా పట్టించుకోకర్లేదా? ఏది జగన్మోహన్ రెడ్డి గారి కొంప 30 ఎకరాల్లో ఉంది, 400 గదులు ఉన్నాయి, అమిత్ షా ఆశ్చర్యపోయాడు. అలాగే దాని పేరు ఏంటది, వైజాగ్లో రిషికొండ దగ్గర ప్యాలెస్ కట్టుకున్నాడు, రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది, ఆయన పేరున కాగితాలు రెడీ అయినాయి. ఇవన్నీ కూడా మనం పెద్దగా పట్టించుకోకర్లేదా? సార్, ప్రూఫ్లు ఉన్నవి, మనం దాని మీద ఖచ్చితంగా ప్రూఫ్లు ఉన్నవి, ఆ కళ్ళు ఎదురుగుండా కనిపిస్తున్నది వేరు. జగన్మోహన్ రెడ్డి పేరున రిజిస్టర్ అయిందా? జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద రిజిస్టర్ అయిందా ఆ ప్యాలెస్? అది నాకు కావాలి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ ప్యాలెస్ గురించి నేను మాట్లాడే ముందు మీకు ఒక క్లారిటీ ఇస్తాను. 151 సీట్లతోటి అత్యంత బలమైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద 5 ఏళ్లు ఎటువంటి అధికారం లేకుండా కూడా జనసేన పోరాటం చేసింది. ప్రభుత్వం మీద అలుపెరగని పోరాటం చేసింది. అలాగే బలమైన సోషల్ మీడియా కలిగి కూడా ఈ రోజుకి